నమస్కారం టీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆయుష్మాన్ భారత్ పేరుతో ఆంధ్రప్రదేశ్ కు 118 కోట్లు మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వం. భీమవరంలో ప్రకటించిన కేంద్ర సహాయ మంత్రి భూపతి రాజు. అభివృద్ధి సంక్షేమం రెండు కలుగా భావించి ఆంధ్రప్రదేశ్ ను ముందుకు నడిపిస్తున్న కూటమి ప్రభుత్వం. పాలకులలో వివరించిన రాష్ట్ర మంత్రి డాక్టర్ నిమ్మల. ముస్లింల సంక్షేమానికి ప్రత్యేకంగా కృషి చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. తనకు నూర్ మసీదు ఇఫ్తార్ విందులో స్పష్టం చేసిన ఎమ్మెల్యే ఆరిమిల్లి. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు వ్యతిరేకంగా తణుకులో ముస్లిం సోదరుల మౌన ప్రదర్శన. నల్ల బ్యాడ్జీలు ధరించిన మైనారిటీలు. ప్రశాంతంగా ముగిసిన తణుకు బార్ అసోసియేషన్ ఎన్నికలు. విజేతలను అభినందించిన లాయర్లు. ఈ నెల 30, 31 సెలవు రోజుల్లో కూడా సజ్జాపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో యథావిధిగా విధులు, సేవలను వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేసిన సబ్ రిజిస్ట్రార్ కృష్ణంరాజు. పేదరిక నిర్మూలనే లక్ష్యంగా P4 విధానాన్ని ఈ నెల 30న ఆరంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. రాజమండ్రిలో వెల్లడించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో అభివృద్ధి పనులను ప్రారంభించిన కొత్తపేట ఎమ్మెల్యే బండారు. ద్వారకా తిరుమల చిన్న వెంకన్నకు 11 రోజుల హుండీల ఆదాయం 86 లక్షలు, 103 గ్రాముల బంగారం, 2 కేజీల వెండి కూడా ప్రకటించిన ఆలయ కార్యనిర్వహణాధికారి ఎన్వీఎస్ఎన్ మూర్తి. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆయుష్మాన్ భారత్ పేరుతో 118 కోట్ల 75 లక్షల రూపాయలు మంజూరు చేసినట్లు కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. భీమవరంలోని ఆయన క్యాంపు కార్యాలయం శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో 5 ప్రాంతాల్లో ప్రభుత్వ ఆసుపత్రులను క్రిటికల్ కేర్ సెంటర్లుగా మార్పు చేయనున్నారని అన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ ను అభినందించారు. అనేటువంటి గ్రాంట్ కేంద్ర ప్రభుత్వం నుండి 118 కోట్ల 75 లక్షల రూపాయలు రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది కేంద్రం నుండి. అందులో భాగంగా 118 కోట్ల 75 లక్షల రూపాయలని రాష్ట్రంలో 5 చోట్ల ఈ క్రిటికల్ కేర్ బెడ్స్ యూనిట్స్ ని ప్రారంభించాలని నిర్ణయించడం. మనం కూడా ఢిల్లీలోనే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారితో భీమవరం ప్రాంతాన్ని పరిగణలోకి తీసుకోవాలని కోరిన కారణంగా ఢిల్లీలోనే నేను లెటర్ తయారు చేసి డిసెంబర్ 10వ తారీఖు సత్యకుమార్ గారు ఢిల్లీ వచ్చి కేంద్ర ఆరోగ్య మంత్రిని కలిసినటువంటి సందర్భంలో ఈ పథకం గురించి తెలుసుకుని నేను కూడా భీమవరానికి కావాలని రిక్వెస్ట్ చేయడం. ఆ తరువాత కాలంలో సత్యకుమార్ గారు ఆ తండ్రి గారికి పోయినటువంటి సందర్భంలో ఇంటికి వచ్చినటువంటి సందర్భంలో స్నేహితులు శాసనసభ్యులు జిబాబు గారు మళ్ళీ ఆయన కోరడం, రాష్ట్రంలో ఏర్పాటు చేసేటువంటి 5 ప్రాంతాల్లో భీమవరాన్ని పరిగణలోకి తీసుకుని 23 కోట్ల 75 లక్షల రూపాయలు 50 బెడ్స్ దీని కింద ఏర్పాటు చేస్తారు. ఇది నరసాపురం పార్లమెంట్ కి, నరసాపురం పశ్చిమ గోదావరి జిల్లాకి చాలా అవసరం అనేటువంటి. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను రెండు కలుగా భావించి కొనసాగిస్తుందని రాష్ట్ర జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు తెలిపారు. పాలకొల్లులోని తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో అటు గ్రామాలు ఇటు పట్టణ పరిధిలో అభివృద్ధి పరుగులు తీస్తోందన్నారు. అలాగే పోలవరం ప్రాజెక్టు పనులను కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన వెంటనే మరి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికి 3 సార్లు పోలవరం పర్యటనకు వచ్చారు. 9 నెలల కూటమి ప్రభుత్వం మళ్ళీ ఆ పెండింగ్ లో ఉన్నటువంటి 49 కాలనీలు కూడా ఇళ్లు నిర్మాణం చేయడానికి నిధులు మంజూరు చేసి ఇప్పుడు టెండర్లు పిలుస్తున్నటువంటి పరిస్థితి. వైబ్రో కాంపాక్షన్ పనులు పూర్తి చేసి ఆ మెటీరియల్ కూడా డంప్ చేసి ఏప్రిల్ మొదటి వారంలోనే ఈసీఆర్ఎఫ్ మెయిన్ డ్యాము గ్యాప్ 1లో నిర్మాణం చేసేటువంటి విధంగా మరి అక్కడ వేగంగా పనులు జరుగుతూ ఉన్నాయి. ఏదైతే గ్యాప్ 2కి సంబంధించి మరి అక్కడ కూడా వైబ్రో కాంపాక్షన్కి సంబంధించి మరి 70,000 క్యూబిక్ మీటర్లని ఆల్రెడీ పనులు చేసినటువంటి పరిస్థితి ఈ 9 నెలల్లోనే. మరి ఏదైతే ఈ రకంగా 2025 డిసెంబర్ కల్లా డయాఫ్రామ్ వాల్ పూర్తి చేయాలి.
2027 డిసెంబర్ కల్లా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలి. అవసరమైతే టెక్నికల్గా ఇబ్బందులు లేకుండా ఉంటే అట్లీస్ట్ 2027 జూన్కి పుష్కరాల కల్లా పూర్తి చేసేటువంటి అవకాశం ఉంటే పరిశీలించమని నిన్న ముఖ్యమంత్రి గారే స్వయంగా నిన్న రివ్యూలో చెప్పినటువంటి పరిస్థితి. జిల్లాలోని ప్రజలకు మెరుగైన జీవనోపాధులను ఏర్పాటు చేయడంతో పాటు పొదుపు చేయడంపై విస్తృత అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సంబంధిత అధికారులను ఆదేశించారు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం భీమవరంలోని జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో వివిధ శాఖల జిల్లా అధికారులతో శుక్రవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. మహిళా గ్రూపులకు ప్రభుత్వం మంజూరు చేసిన వివిధ రుణాలను సద్వినియోగం చేసుకునేలా చూడాలన్నారు. వ్యవసాయ అనుబంధ శాఖలు, పరిశ్రమలు, ద్వామ, మున్సిపల్ శాఖల్లో జరుగుతున్న కార్యక్రమాలపై ప్రధానంగా ప్రస్తావించారు. హార్టికల్చర్ వేస్టేజ్ ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో ఆలోచన చేయాలన్నారు. కొబ్బరి పీచు ద్వారా బై ప్రొడక్షన్ తయారు చేసి మార్కెటింగ్ కు ప్రణాళికలను సిద్ధం చేయాలన్నారు. కోనసీమలో ఉన్న కోకోనట్ బోర్డుకు కొబ్బరి రైతులను తీసుకుని వెళ్లి అవగాహన కల్పించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, డిఆర్ఓ మొగిలి వెంకటేశ్వర్లు, డిఆర్డీఏ పీడీ ఎంఎస్ఎస్ వేణుగోపాల్, డిఈఓ జెడ్ వెంకటేశ్వరరావు, ఉద్యానవన శాఖ అధికారి దేవేంద్ర కుమార్, ద్వామా పీడీ డాక్టర్ కేసీహెచ్ అప్పారావు, పరిశ్రమ శాఖ అధికారి యు మంగపతిరావులు పాల్గొన్నారు. తణుకు పాత ఊరుకు చెందిన నూర్ మసీదులో శుక్రవారం నిర్వహించిన ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే ఆర్మిల్ రాధాకృష్ణ పాల్గొని ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. Allahu Akbar. Allahu Akbar. Allahu Akbar. అదేవిధంగా మేము కూడా ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి సంక్షేమ కార్యక్రమాలతో పాటుగా ఇక్కడ మనకి స్థానికంగా కావాల్సినటువంటి సౌకర్యాలన్నింటినీ కూడా కల్పిస్తున్నాం. ఈరోజు ఈద్గాకి సంబంధించి గతంలో ఏదైతే హామీ ఇచ్చామో దాన్ని కూడా త్వరలోనే మీకు అమలు చేసే విధంగా కూడా చేస్తాం. అలాగే మనకి ఇక్కడ కావాల్సినటువంటి షాదీఖానా నిర్మాణానికి మనకి ఇబ్బందులను గతంలో నిర్మించాం, దాన్ని ఇంకా బాగా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, దాన్ని కూడా చేస్తాం. అలాగే గురువుగారి ఆశీస్సులతో అనేక మంచి కార్యక్రమాలు చేయడానికి అలా మనకి మరింత శక్తినిచ్చి ముందుకు తీసుకెళ్లాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. అలాగే మీ అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ప్రభుత్వం ఇంకా గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రంజాన్ తోఫా ఇచ్చేవారు. ఈరోజు నేను నా వ్యక్తిగతంగా తోఫా మీ ఇంటికి పంపిస్తున్నానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అందరికీ కూడా రేపు రేషన్ డిపోల ద్వారా మీ అందరికీ కూడా అందించడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికీ మరొకసారి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అల్లా దయతో మనందరం కూడా ఈరోజు ప్రతి కుటుంబం ఆరోగ్యంగా ఆనందంగా ఉల్లాసంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో మసీదు గురువు సయ్యద్ సాదిక్, తెలుగుదేశం మైనార్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి షేక్ సురా సాహెబ్, మసీదు ప్రతినిధులు షేక్ సాయి, షేక్ సుభాన్, షేక్ రహీం, షేక్ ముజీలు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును ఆమోదించవద్దని కోరుతూ అన్ని పార్టీల ఎంపీలను కోరుతూ తణుకు ముస్లింలు శుక్రవారం మసీదు ముందు మౌన ప్రదర్శన చేశారు. నల్ల బ్యాడ్జీలు ధరించిన వీరు మౌనంగా నిలబడి తమ భావన వ్యక్తం చేశారు. ముస్లింల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎండి రహముద్దీన్, సయ్యద్ అబ్దుల్ రెహమాన్, అబ్దుల్ నహీద్, ఎస్ తాజుద్దీన్, ఎండి నజీరుద్దీన్, ఎండి జహీంగర్ బాషా, అబ్దుల్ రజాక్, ఎండి కమాలుద్దీన్, మసీదులు ఇమాంలు పాల్గొన్నారు. తణుకు బార్ అసోసియేషన్ నూతన కమిటీని శుక్రవారం ఎన్నుకున్నారు. ఈ మేరకు జరిగిన పోలింగ్ లో న్యాయవాదులు పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో భాగంగా మొత్తం 355 మంది ఓటర్లకు గాను 282 ఓట్లు పోలయ్యాయి.
అధ్యక్షునిగా సూరంపూడి కామేష్ ఎన్నికయ్యారు. ఈ పదవికి ఎవరూ నామినేషన్ వేయకపోవడంతో ఆయన ఏకగ్రీవమయ్యారు. కామేష్ ఇంతకు ముందు 2 సార్లు అధ్యక్ష బాధ్యతలు నిర్వహించి తాజాగా కూడా గెలుపొందడంతో హ్యాట్రిక్ సాధించారు. అలాగే సంయుక్త కార్యదర్శి పదవికి పొట్ల సురేష్ ఒకరే నామినేషన్ వేయడంతో ఆయన కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగిలిన పదవులకు ప్రజాస్వామ్య పద్ధతిలో జరిగిన ఎన్నికల్లో ఉపాధ్యక్షులుగా కలిదిండి పద్మావతి, ప్రధాన కార్యదర్శిగా చోడే గోపికృష్ణ, కోశాధికారిగా ఎం మృత్యుంజయరావు, లైబ్రరీ సెక్రటరీగా హెచ్ నాగార్జునదాస్, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ కార్యదర్శిగా కత్తుల జస్పాల్, మహిళా ప్రతినిధిగా షేక్ మోతీతో పాటు మరో 10 మంది ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారిగా గుడిమెట్ల వీరెడ్డి వ్యవహరించగా వారికి గొల్లపల్లి అంబేద్కర్, కామన మునుస్వామి, వి వెంకట సత్యసాయి, జిఎస్వివి ప్రసాద్లు సహకరించారు. అనంతరం విజేతలందరికీ న్యాయవాదులు పూలమాలలు వేసి అభినందించారు. తణుకు నియోజకవర్గ పరిధిలోని అత్తిలి మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు గురువారం జరగవలసిన ఉప ఎన్నికలు 2వ రోజు కూడా వాయిదా పడ్డాయి. ఉదయం 10 గంటల నుంచి జరిగే నామినేషన్ల ప్రక్రియ నుంచి మధ్యాహ్నం 1 గంటకు జరగాల్సిన ఎన్నికల ప్రత్యేక సమావేశానికి ఒక్క సభ్యులు కూడా హాజరు కాకపోవడంతో ఈ ఎన్నికలు నిర్వహించలేకపోయారు. అయితే తిరిగి ఎప్పుడు జరుపుతారో అధికారులు ప్రకటించలేదు. మండల ప్రజా పరిషత్ అత్తిలికి సంబంధించి ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ ఎలక్షను నిన్న జరగాల్సి ఉంది. కానీ నిన్న ఎంపీటీసీ సభ్యులు ఎవరూ హాజరు కానందున, కోరం లేనందున ఈ రోజుకి ఎన్నికల నిబంధనల మేరకు వాయిదా వేయబడింది. ఈరోజు కూడా 12 గంటల వరకు కూడా ఎంపీటీసీ సభ్యులు ఎవరు కూడా హాజరు కానందున మరి ఈరోజు జరగవలసినటువంటి ఎన్నిక కార్యక్రమాన్ని వాయిదా వేయడం జరిగింది. దీన్ని స్టేట్ ఎలక్షన్ కమిషన్ వారికి నివేదించి తదుపరి తేదీ వరకు నివేదించబడుతుంది. ఈ నెల 30, 31వ తేదీల్లో ఉగాది, రంజాన్ పండుగల సందర్భంగా సెలవు రోజులైనప్పటికీ కూడా తణుకు సజ్జాపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం యథావిధిగా పనిచేస్తుందని సబ్ రిజిస్ట్రార్ ఏవి కృష్ణంరాజు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ 2 రోజులు ఎప్పటి మాదిరిగానే రిజిస్ట్రేషన్లు పనులు కొనసాగుతాయని చెప్పారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కృష్ణంరాజు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో జూనియర్ అసిస్టెంట్ పెచ్చేటి రాంబాబు, సహాయకులు జె శ్రీనివాసులు పాల్గొన్నారు. సజ్జాపురం సబ్ రిజిస్టర్ ఆఫీస్ పరిధిలో గల 27 విలేజ్ గ్రామ ప్రజలందరికీ తెలియజేయడం ఏమనగా 30/3/2025, 31/3/2025 2 రోజులు సెలవు దినాలైనప్పటికీ ప్రభుత్వం వారి ఆదేశాల ప్రకారం సబ్ రిజిస్టర్ ఆఫీస్ తెరిచి ఉంచబడుతుంది. సిబ్బంది అందరూ కూడా రిజిస్ట్రేషన్ చేయటకు ఆఫీస్కి అందుబాటులో ఉంటాం. మీ అందరికీ కూడాను ఆ రోజు రిజిస్ట్రేషన్ సంబంధించిన అన్ని కార్యకలాపాలు అంటే ఈసీలు, నకళ్ళు కూడా ప్రజలకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రజలందరూ ఉపయోగించుకుని రిజిస్ట్రేషన్కి ఎవరైనా అవసరం ఉండే తప్పకుండా చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాం.
ఉగాది సందర్భంగా 2 రోజుల ముందే తణుకులో శ్రీశ్రీ సేవ విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన కవి సమ్మేళనంలో పలువురు కవులు పాల్గొని తమ ప్రతిభా పాటవ్యాలను ప్రదర్శించారు. భిన్నత్వంలో ఏకత్వం ఉగాది సందేశం అనే శీర్షికపై ఏర్పాటు చేసిన ఈ సమ్మేళనానికి కవి శ్రీ మోహన్ ప్రసాద్ అధ్యక్షత వహించగా కవులు సితారే, పొప్పాపు విజయలక్ష్మి, విఎస్వి ప్రసాద్, కోట రాంప్రసాద్, అనివిల్ల రాము, తంగిరాల సూరిబాబు, హైమావతి, సత్యలు పాల్గొన్నారు. అనంతరం ఇదే కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన కుట్టు, కంప్యూటర్ శిక్షణలో ఉత్తీర్ణులైన 20 మందికి కేంద్రం అధ్యక్షులు పి దక్షిణామూర్తి సర్టిఫికెట్లను అందజేశారు. భారతీయులంతా ఒకటి, మన జాతీయతే భారతీయ తత్వం. ఆ తత్వమే కానీ అన్ని మతాలందరికీ ఒకే కులం, మానవ కులం. చాలా రిషికేష్ పాండురా. ఇంకా ఈ కార్యక్రమంలో విద్యావేత్త డాక్టర్ జె చంద్రప్రసాద్, సంస్థ కార్యదర్శి పిఎల్ నరసింహారావు, సభ్యులు ఎర్ర రాజ్యలక్ష్మిలు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.